కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. శ్రీశైలం డ్యాం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్యాం దగ్గర విధులు నిర్వహించేటువంటి కానిస్టేబుల్ వీరస్వామి గుండెపోటుతో మృతి చెందాడు. డ్యాంలో జలాశయం లిఫ్ట్ దగ్గర విధులు నిర్వహిస్తుండగా వీరస్వామి పైన ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో కానిస్టేబుల్ వీరస్వామి మరణించాడు. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా శ్రీశైలం డ్యాం వద్ద తన డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నాడు. చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం, కానీ ఏ రూపంలో ప్రమాదం పొంచి ఉందో ఎవరు ఊహించలేరు. ఒకసారిగా వందలాది తేనెటీగలు కళ్ళలను రేపాయి. ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు రెచ్చిపోయాయో తెలియదు, కానీ పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ పైన మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆ రాకాసి ఈగల దాడి నుంచి తప్పించుకోవడానికి వీరస్వామి ఆయన తోటి సిబ్బంది పరుగులు తీశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆ దాడి నుంచి బయటపడేందుకు తీవ్రంగా పోరాడారు. కానీ చివరికి గుండెపోటుతో కుప్పకుల్లాడు వీరస్వామి. ఈ దాడిలో మరో 2 పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం నవ్వుతూ డ్యూటీకి వెళ్ళిన తండ్రి ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో వీరస్వామి కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సో ఏదేమైనా కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చనిపోవడంతో మిగతా తోటి సహోద్యోగులందరూ కూడా ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అండ్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇలా డ్యూటీకి వెళ్ళాడు, రోజులాగానే డ్యూటీకి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడని చెప్పేసి అనుకున్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి విషయాన్ని వారు వినవలసి వచ్చింది. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఇంట్లో ఉన్నటువంటి వారి భార్య కానీ పిల్లలు కానీ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇలా ఊహించని పరిణామం, తేనెటీగల దాడిలో తప్పించుకునేటువంటి క్రమంలో, పరిగెత్తేటువంటి క్రమంలో తన గుండె అలసిపోయి మరణించినటువంటి ఘటన అయితే ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఏదేమైనా కూడా వీరస్వామి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా అక్కడ వారి సహోద్యోగులందరూ కూడా ప్రార్థిస్తున్నారు. సో ఈ ఘటన జరగడం పట్ల అయితే ప్రస్తుతం అక్కడ స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది.